దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములోనికి వచ్చి మనము ఈ ఉదయకాలం వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుని పేరట, దేవుని అందుండి, దేవునితో ఉండి, దేవునిలో ఉండి, దేవుని కొరకు జీవిస్తున్న వారి కొరకు ఈ ప్రత్యేకమైన వాగ్దానం. నిజంగా తండ్రి పేరట మనము దేవుని సన్నిధిలో ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుద్ది అని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం. నిజంగా ఆయన అంటాడు, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలో స్వార్థమేమీ లేదు. తండ్రి మరి వెళ్ళిపోవటం వలన, అనగా ఆయన సిలువ వేయబడి పరమునకు వెళ్ళటం ద్వారానే మనకు రక్షణ కలిగింది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నిజంగా ఆయన వెళ్ళి మన ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాడు. దానిని బట్టే ప్రభు అంటున్నాడు, మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడు. అంతేకాదు, తండ్రి యందు నేనును, నా యందును తండ్రి నిలిచి ఉన్నాము అంటాడు. త్రిత్వములో ఏకత్వాన్ని ప్రభు గుర్తు చేస్తాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్త, త్రిత్వములో ఏకత్వం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం మనకు ప్రయోజనకరం. ఈ లోకములోండి సిలువబడి ఆరోహణ అవటం మనకు ప్రయోజనకరం. తిరిగి మూడవ దినాన్ని వస్తున్నాడు, మూడవసారి ఈ భూమికి న్యాయ తీర్పరగా, అది ఇంకా ప్రయోజనకరం. కనుక దేవుని వాగ్దానాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోకుండా వాగ్దానాన్ని ఎత్తిపడదాం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, మన ప్రార్థనకు జవాబు పొందాం. దేవుని వాగ్దానము నమ్మదగింది కనుక, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన నామములో మనం ఏదడిగినా అది ప్రభు మనకు అనుగ్రహించును. అందుకే అన్నాడు, మీరు తేలిని అడిగితే ఆయన, మీరు గుడ్డును అడిగితే ఆయన తేలినిచ్చినా, మీరు చేపను అడిగితే ఆయన పామునిచ్చినా, మీరు చెడ్డవారు ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా నిశ్చయముగా మీకు నేను ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం, ఆ వాగ్దాన ప్రకారం జీవిద్దాం. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం, మీరు మమ్మల్ని బలపరిచిన విధానం ఎంతో గొప్పది నాయన. నీకు వందనాలు, స్తుతులు. యోగ్యుడవు, పూజ్యుడవు, పూజారుడవు, పూజింపదగిన వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మొదలుకొని తండ్రి సాయంకాలం నీ వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం విన్న వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని ఆరాధించండి, ఇతరులకు షేర్ చేయండి, దేవుని చేత దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.